తమ్ముడికి బహిరంగంగా మద్దతు పలికిన అన్న పవన్ ను గెలిపించాలని ఓటర్లకు చిరంజీవి పిలుపు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, తిరుపతిలో జనసేనానితో కలిసి రోడ్ షో. వైఎస్ షర్మిలపై కేసు నమోదు, ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించినట్లు ఆరోపణ. సీఎం జగన్ కు మరో లేఖ రాసిన షర్మిల, నవ సందేహాలకు జవాబివ్వాలని డిమాండ్. ఓటమి భయంతో బరితెగిస్తున్న వైసీపీ, ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్ పేరుతో ఫేక్ ప్రచారం. చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్న పెద్దిరెడ్డి అనుచరులు, ఈసీ చర్యలు తీసుకుంటున్న ఆగని దౌర్జన్యాలు. వైసీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటున్న ప్రజలు, ఏం చేశారంటూ మంత్రి బుగ్గన్ను నిలదీసిన మహిళలు. పెనుకొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రలోభాలు, ఓటర్ స్లిప్పుతో పాటు డబ్బులిచ్చే కూపన్ పంపిణీ. చిలకలూరిపేటలో చెల్లకుండా పోయిన పోస్టల్ బ్యాలెట్లు, రీపోలింగ్ కు ఈసీ ఆదేశాలు, బాధ్యులపై చర్యలు. హామీలన్నీ అమలు చేశామంటున్న జగన్, కోరుకొండ సభలో మరోసారి అవే అబద్దాలు. రేపు తెలంగాణలో మోదీ ప్రచారం, కరీంనగర్, వరంగల్లో బీజేపీ బహిరంగ సభలు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. కొనసాగుతున్న మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్, 12 రాష్ట్రాల్లోని 93 లోక్సభ స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ, అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చిన ప్రధాని. ఢిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ, కోర్టులో హాజరుపరచనున్న తిహార్ జైలు అధికారులు. కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ, లిక్కర్ కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఢిల్లీ సీఎం. జార్ఖండ్ మనీ లాండరింగ్ కేసులో 2 అరెస్టు, రాంచీలో 10 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు. ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర, రాకెట్లో సాంకేతిక లోపంతో యాత్రకు బ్రేక్.